జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మంత్రులందరూ కూడా వారి గౌరవం నిలబెట్టాలంటే మనం అందరం కూడా ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, మరి పెద్దల గౌరవం నిలబెట్టాలా, రేవంత్ అన్న గౌరవం నిలబెట్టాలంటే మనం అందరం కూడా హైయెస్ట్ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే పెద్దల గౌరవం నిలబెట్టడం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో యువకులు ఎదగకుండా అనేక కుట్రలు పన్నారు. నాకు అవకాశాలు రాకుండా చేయడం కాక అనేక తప్పుడు కేసులు పెట్టిరు. నాదే కాదు, నా కుటుంబం మీద, నా ఫాలోవర్స్ మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయం మీ అందరికి తెలుసు. ఈరోజు సమయం వచ్చింది, సరైన నిర్ణయం తీసుకోండి. సింపతి సెంటిమెంట్ల గురించి ఎలక్షన్ రాదు, మన భవిష్యత్తు గురించి వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు, మన ప్రాంత అభివృద్ధికి వచ్చినటువంటి ఎలక్షన్ ఇది. ఈరోజు రేవంత్ అన్న ప్రజాపాలన ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. నేను గల్లీలలో బస్తీలలో తిరుగుతుంటే మాకు అభివృద్ధికే మేము ఓటేస్తాం, రేవంత్ అన్నని బలపరుస్తామని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇదంతా కూడా ఈరోజు వచ్చినట్టు యువ సోదరులందరూ కూడా మనం కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామా? ఇది నా ఎలక్షన్ అనుకోవట్లే, ఇది మీ ఎలక్షన్, మీ తమ్ముడు ఎలక్షన్, మీ బస్తీ వాసుడైనటువంటి మీ కొడుకు ఎలక్షన్. ఇది మనం అందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించి అన్నకి గౌరవం నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంతంలో అనేక సినిమా కార్మికులు కానీ, బస్తీ వాసులు కానీ ఎప్పటి నుండో మేము అండగా ఉంటాం. అదే రకంగా భవిష్యత్తులో కూడా మీకు అందరికీ సపోర్ట్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదించుకొని అన్న గౌరవం నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 11వ తారీఖు సీరియల్ నెంబర్ 2 మీద కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే రేవంత్ అన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి మనకి భరోసా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పెద్దల గౌరవం నిలబెట్టడానికి మనం కష్టపడాలని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు. సమయం దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు పెద్దలు పున్నమన్న గారిని ఒక నిమిషం మాట్లాడు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవ ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారి ప్రసంగం వినాలే. అభ్యర్థి గెలుపు కోసం ఈ యూసుఫ్ కూడా బిడ్డ జూబ్లీ హిల్స్ అభ్యర్థి అయినాడు. యూసుఫ్ కూడా మొత్తం జూబ్లీ హిల్స్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాలి. అదేవిధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీర్ఘకాలికంగా వరద వచ్చిందంటే కృష్ణానగర్ మునిగిపోతుంది. నేను వివేక్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వారికి హామీ ఇచ్చినాం, తప్పకుండా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారు, ఆ కృష్ణానగర్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామనేటువంటి ఒక మాట గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వమని చెప్పి కోరుతూ, ఉప ఎన్నిక తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ ప్రజలు చైతన్యవంతులై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ఈరోజు అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు 15 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి గారు, కేబినెట్ నవీన్ యాదవ్ కు అండగా ఉంటూ జూబ్లీ హిల్స్ ను ఆదర్శవంతంగా చేయడానికి మీ ముందుకు వచ్చినారు. కాబట్టి కంటోన్మెంట్ లాగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపిమని కోరుతూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ గౌడ్ గారు, నా తమ్ముడు మీ కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సహచర మంత్రివర్యులు ఇండియా క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అదేవిధంగా యూసఫ్ గూడా డివిజన్ లో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం. 11వ తారీఖున జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ గారిని
భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థన. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ గారిని గెలిపించండి. స్వయానా ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూడా నవీన్ యాదవ్ ఎంబడి ఉండి మీ యూసఫ్ గూడ డివిజన్ కానీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కానీ మీరు ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీరు గమనించాలి. మీలో చాలా మందికి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో 2,40,000 మందికి మొదటిసారిగా ఉచితంగా ఫ్రీగా 6 కిలోల సన్నబియ్యం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తనే విషయం మేము గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మీలో చాలా మందికి 14,000 మందికి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. मेरे मुसलमान भाई बहन याद रखना, अगर इस देश में बीजेपी को हराना है, अगर नरेंद्र मोदी साहब को हराना है, सिर्फ कांग्रेस पार्टी हरा सकती है, सिर्फ राहुल गांधी साहब हरा सकते हैं. याद रखना, जो बीजेपी जो सेंट्रल गवर्नमेंट में पूरी देश में मुसलमान को तकलीफ पहुंचा रही है, अगर बीजेपी को हराना है, अब नवीन यादव को जिताइए. एक भी मुसलमान वोट किसी और को नहीं जाना. ये बीआरएस पार्टी वाले जब वो गवर्नमेंट में थे बीजेपी के साथ मिले हुए थे. 80%, 80% माइनॉरिटी कॉलेजेस बीआरएस की गवर्नमेंट में बंद हो गए. अब रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर होने के बाद, कांग्रेस गवर्नमेंट आने के बाद 2200 इंजीनियरिंग सीट्स माइनॉरिटी कॉलेज को दिए हैं. एक लॉ कॉलेज दिए हैं, एक फार्मेसी कॉलेज दिए हैं. और जब आंध्र प्रदेश था, माइनॉरिटीज के लिए कांग्रेस गवर्नमेंट ने 6 मेडिकल कॉलेज दिया. हर विषय में मुसलमान भाई बहन याद रखना, कांग्रेस पार्टी आपके साथ है. राहुल गांधी साहब से लेकर रेवंत रेड्डी साहब तक, महेश गौड साहब तक पूरी कांग्रेस पार्टी आपके साथ है. मुसलमान भाई बहन ये याद रखना, ये बीआरएस पार्टी वाले आपको 12% रिजर्वेशन धोखा दिए. कांग्रेस ने आपको 4% रिजर्वेशन दिलवाया था. आज आपके लिए, मुसलमान भाई बहन के लिए 4% रिजर्वेशन के लिए रोकने के लिए सुप्रीम कोर्ट में आपकी लड़ाई हम लड़ रहे हैं. అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, 11వ తారీఖున నవీన్ యాదవ్ గారికి మీ యూసఫ్ గూడ బిడ్డ భారీ మెజారిటీతో యూసఫ్ గూడలో గెలిపించాలి. ఈ డివిజన్ లో భారీ మెజారిటీ వాళ్ళని కోరుకుంటూ అందరు చేతులెత్తాలి, చేతి గుర్తుకే, అవతల లాగులు నడవాలి. చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మనందరి ప్రియతమ నాయకుడు, మనందరి ఆశాజ్యోతి పెద్దలు, మన ప్రియతమ ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రైట్, చూసినా కదా జూబ్లీస్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ యూసఫ్ గూడలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా